కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు ఇప్పట్లో లేనట్టేనా? ఫిబ్రవరి నెలాఖరులో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే ఇక కాంగ్రెస్ గ్యారంటీలు అటకెక్కినట్టేనా? జాబ్ క్యాలెండర్పై కాంగ్రెస్ కూడా స్పష్టత లేదా? తాజాగా బీఆర్ఎస్ ఎల్పీలో హరీష్ రావు విలేకరులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాగా ఇక 100 రోజులు మార్చి 17తో పూర్తవుతాయని, కాగా ఫిబ్రవరి చివరికే కాంగ్రెస్ చెప్పిన హామీలు అమలు కావాలి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుందని, ఎన్నికల కోడ్ వస్తే ఈ గ్యారంటీ పథకాలు ఎలా అమలవుతాయని ఆయన ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న హామీలు అమలవడం డౌటే అని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. పథకాలకు కోత పెట్టే రకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా హరీష్ రావు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగుల విషయంలోనూ ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేవని కొట్టిపారేశారు. ఇక బడ్జెట్ పెట్టకుండా ఓటాన్ అకౌంట్ పెడితే హామీలు దాటవేసినట్లే కదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా దరఖాస్తులు తీసుకోవడాన్ని మొదటిసారి చూస్తున్నట్లు చెప్పారు. శ్వేతపత్రం, స్టేట్మెంట్లు చూస్తుంటే హామీల ఎగవేతకే పథకం వేస్తున్నట్లు కనిపిస్తుందని ఆయన మండిపడ్డారు. ఇక జాబ్ క్యాలెండర్పై కూడా స్పష్టత లేదని, ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టారని సీఎం రేవంత్ మాట్లాడడం ఆయన స్థాయికి తగదన్నారు. ప్రజాపాలన పేరు చెప్పి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ తప్పుతున్నారని హరీష్ రావు విమర్శించారు. జనగామ నియోజకవర్గంలో ఓడిపోయిన లీడర్ను కొమరవెల్లి మహోత్సవాల సమీక్షలో కలెక్టర్ పక్కన కూర్చోబెట్టడమేంటని హరీష్ రావు ప్రశ్నించారు. మొత్తానికి ఇచ్చిన హామీలు అమలవ్వాలని ఆయన చెప్తున్నారు. చూడాలి మరి హరీష్ రావు మాటలకు ఇక అధికార కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందన్నది.